అమెరికా అమెరికాలో ఉన్నటువంటి మరి సుందరమైనటువంటి దృశ్యాలన్నిటికీ కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో మరలా ఈరోజు యసోమెటి నేషనల్ పార్క్కి బయలుదేరాం. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం 5 గంటలకే బయలుదేరాము. 5:30 ఇప్పుడు టైం అవుతుంది. 5:30కి సూర్యోదయం మనకి ప్రత్యక్షంగా మీకు కనబడుతుంది. అది కూడా చూపిస్తున్నాను. అది నేషనల్ పార్క్ అనేది ఇంచుమించు ఆ నేషనల్ పార్క్లో 150 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు కూడా రోడ్డు ఉంటుంది. ఎంట్రన్స్లో మనం దానికి $30 కార్కి మనం పే చేయాలి. అదే మోటార్ సైకిల్ మీద వెళ్తే కనుక $20 పే చేయాలి. ఆ రకమైనటువంటి టోలు వాళ్ళు అక్కడ తీసుకుని అక్కడ నేషనల్ పార్క్లో ఉన్నటువంటి మరి సుందరమైనటువంటి దృశ్యాలు, అలాగే గ్రానైట్ మరి కొండలు ఇవన్నీ కూడా అక్కడ మనం చిత్రీకరణ చేసుకోవచ్చు, చూసి ఆనందించవచ్చు. ఆ రకంగాను మనం ఇప్పుడు బయలుదేరి అక్కడికి వెళ్తున్నాం. ఇది మనకి గ్రానైట్ కొండలో సహసిద్ధంగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే గ్రానైట్ కొండలు అక్కడ ఏర్పడ్డాయి. ఈ ఏర్పడినటువంటి ఈ గ్రానైట్ కొండల్ని మరి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం వాటిని గ్రానైట్ కొండల్ని మరి ఆ గ్రానైట్ రాళ్ళని మరి కట్ చేసి ఉపయోగించకుండా ఇది నేషనల్ సంపద కింద దాన్ని వాళ్ళు ఉంచి ఆ రకంగా అది వాళ్ళు తయారు చేశారు. ఇప్పుడు మనం అక్కడ బయలుదేరి వెళ్తున్నాం. మనం ఇవన్నీ కూడా మీకు చిత్రీకరించేటువంటి క్రమంలో మీకు అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం యసోమెటి నేషనల్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర ఒక రిసార్ట్లో ఉన్నాం. ఆ రిసార్ట్ మరి చాలా గొప్పగా ఉంటుంది. అక్కడ నుంచి మనం బయలుదేరి యసోమెటి నేషనల్ పార్క్ ఇప్పుడు ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి ఇంచుమించు 150 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్లలో ఉంటుంది మొత్తం ఈ లోపలంతా కూడా. ఈ లోపలంతా మనం ఇవన్నీ కూడా మనం చూడడానికి అవకాశం ఉండేలా ఇక్కడ ఏర్పాటు ఉంది. అలాగే ఇప్పుడు మీరు చూసింది ఒక సెలయేరు. అక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మనకి కొండలో అన్నీ కూడా ఎంట్రన్స్లో మనకు కనపడతాయి. ఇవన్నీ కూడా మనం చిత్రీకరించేటువంటి క్రమం. ఈ కొండలన్నిటిని కూడా మీకు నేను చూపించేటువంటి ఒక విధానం ఇక్కడ నేను మీకు ఏర్పడింది. అమెరికాలో మరి గొప్ప మరి వింతలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రపంచ వింతల్లో 80% అమెరికాలోనే ఉన్నాయని చెప్పి మనం చెప్పవచ్చు. మనం ఎన్ని రోజులు మనం చూసినా ఇంకా ఎన్నో కొన్ని మిగిలిపోయే ఉంటాయి. ఇది ఇప్పుడు కనపడుతున్నటువంటి కొండలన్నీ కూడా గ్రానైట్ కొండలు. ఇవి సహసిద్ధంగా ఏర్పడింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం సహజసిద్ధంగా ఏర్పడింది. మరి వీటిలన్నింటినీ కూడా పాడు చేయకుండా గవర్నమెంట్ మరి కాపాడుకుంటూ వస్తే మరి ఈ దేశ ప్రజలందరికీ కూడా మరి చూపించేటువంటి అవకాశం ఇక్కడ వాళ్ళు ఏర్పరిచారు. అమెరికా గవర్నమెంట్ ఏర్పరిచింది. మరి ఇది ఈ నేషనల్ పార్క్లో ఈ పార్క్కి సంబంధించినటువంటి ఇక్కడ వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఉంటారు. దీనికి కావాల్సిన రూల్స్ అన్నీ కూడా ఈ ఫారెస్ట్ రూల్స్ ప్రకారంగానే ఇక్కడ మొత్తం ఇది నడుస్తుంది. ఇందులోకి అండ్ వీకెండ్ సమయంలో ఇంచుమించు 4,000 నుంచి 5,000 కార్లు, అలాగే బస్సులు ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. చాలా రష్ ఉంటుంది వీకెండ్ టైంలో. ఇవన్నీ కూడా గ్రానైట్ కొండలు, పెద్ద కొండలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ జలపాతాలు కూడా ఉన్నాయి. ఈ జలపాతాలను కూడా మీకు చూపించేటువంటి మరి ఈ క్రమంలో మీకు అన్నీ కూడా చూపిస్తాం. ఇది యసోమెటి వ్యాలీ. ఈ వ్యాలీ అంటే నేషనల్ పార్క్లో ఈ ఏరియాని ఒక వ్యాలీ అని చెప్పి మరి పిలుస్తారు. ఈ ఏరియాలో ఉన్నటువంటి ఒక జలపాతాన్ని మీకు ఆ జలపాతం దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తాం. ఈ కొండల యొక్క దృశ్యాలన్నింటినీ కూడా మరి చూస్తే కనుక ఎంతో సుందరంగా మరి ఆహ్లాదకరంగా ఉండేటువంటి విధానం. ఇప్పుడు ఆ జలపాతం ఉంది. ఆ జలపాతం దగ్గరికి వెళ్ళి ఆ జలపాతాన్ని కూడా మీకు నేను చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను.
ఇప్పుడు మనం ఆ జలపాతం దగ్గరికి మనం వెళ్తున్నాం. ఆ పైనుంచి కిందకి ఆ జలపాతం యొక్క ఇంచుమించు ఎత్తు 3000 అడుగుల దాకా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ జలపాతం దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత అది చూసుకుని మళ్ళా అక్కడి నుంచి బయలుదేరి ఈ జలపాతం కన్నా ఎత్తైనటువంటి కొండలు ఉన్నాయి. ఆ ఎత్తైనటువంటి కొండల మీదకి వెళ్ళి లోయలో ఉన్నటువంటి సుందరమైనటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మీకు చూపించేటువంటి మేము ప్రయత్నం చేస్తాను. మరి మనం ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ఇందులో ఉన్నటువంటి కొండలో 2000 అడుగుల నుంచి, అంటే చిన్న కొండల చిన్న హిల్స్ అయితే కనుక 2000 అడుగులు, అలాగే ఇంకా పెద్ద హిల్స్ అయితే కనుక అప్ టు 13,114 ఫీట్ల వరకు ఎత్తైనటువంటి కొండలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ జలపాతం ఎత్తు ఇంచుమించు 3000 నుంచి 3500 వరకు అడుగుల ఎత్తులో ఈ యొక్క వాటర్ ఫాల్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం డీప్ ఫారెస్ట్లో ఉన్నాం. అమెరికాలో ఉన్నటువంటి ఇది ఒక పెద్ద ఫారెస్ట్, దీన్ని నేషనల్ పార్క్ అంటారు. ఇంతవరకు మనం చూసినటువంటి కొండలన్నీ కూడా ప్రపంచంలోనే ఎత్తైనటువంటి గ్రానైట్ కొండలు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటిది. ఇది కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు ఆ కాలిఫోర్నియా రాష్ట్రంలో మనం ఆ ప్లేస్లో ఈ ఫారెస్ట్లో ఉండి మనం ఇప్పుడు మీకు అందరికీ ఇవన్నీ కూడా చూపించడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. మరి ఎత్తైన కొండ ఇవన్నీ కూడా గ్రానైట్ కొండలు. ఇంతవరకు కూడా మీకు చూపించిన ఇవన్నీ కూడాను. ఇదంతా కూడా డీప్ ఫారెస్ట్. మన ఫారెస్ట్లో ఉన్నాం. ఫారెస్ట్ అంతా ఇప్పుడు మన ఫారెస్ట్లో నడిచి ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మరి అమెరికాలో ఉన్నటువంటి గొప్ప విషయాలన్నింటినీ కూడా మరి చూపించేటువంటి అవకాశం నాకు కలిగినందుకు మరి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మరి మీ ప్రాంతవాసిగా ఈరోజు అమెరికాలో ఉంటూ ఇప్పటికప్పుడే వచ్చి ఇంచుమించు 10 రోజులైంది. మరి కొద్ది రోజుల్లోనే నేను మళ్ళీ ఇండియా రావటం జరుగుతుంది. ఈ లోపల అమెరికాలో అమెరికాలో మనం చూడదగ్గ ఏమున్నాయని కూడా మీకు అందరికీ నేను చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి 8,800 అడుగుల పైకి మనం వెళ్తాం. అక్కడ ఉన్నటువంటి జలపాతాన్ని మనం చూస్తాం. మనం ఆ పైనుంచి కిందకి, ఇప్పుడు మన కింద నుంచి మన పైకి చూస్తున్నాం. మనం అక్కడికి వెళ్ళి ఆ పైనుంచి మన కింద చూస్తాం. ఇప్పుడు ఇంకా మనం ఈ కొండ మనం పైకి మనం వెళ్ళాలంటే ఇంచుమించు 60 కిలోమీటర్ల వరకు కూడా మనం ఇప్పుడు ప్రయాణం చేస్తాం. ఈ 60 కిలోమీటర్లలో మనకి ఏమేమి కనబడుతున్నాయి, ఏమేమి కొండలు కనబడతాయి, అక్కడ ఉన్నటువంటి సుందరమైనటువంటి దృశ్యాలన్నీ కూడా మీకు చూపించేటటువంటి నేను ప్రయత్నం చేస్తాను. ఈరోజు మరి అమెరికాలో ఇటువంటి అవకాశం కలగడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా మరి నాతో ఈ ఆనందాన్ని మీ అందరికీ కూడా మీకు పంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చిత్రీకరణ మరి చేస్తున్నాం. ఇక్కడ ఆ బస్సులు కూడా ఉంటాయి. అది యసోమేటి నేషనల్ పార్కు బస్సులు. వీటికి ఇవన్నీ కూడా ఫ్రీగానే వాళ్ళు ఈ బస్సుల్లో ఎక్కడెక్కడికి కావాలంటే అక్కడికి ఈ బస్సుల్లో తీసుకెళ్తారు. ఆ విధంగా ఇక్కడ ఈ యొక్క నేషనల్ పార్కు ఇక్కడ డెవలప్ చేశారు బాగాను. ఈ బస్సుల్లో మనం ఎంత దూరం తిరిగినా కూడా ఫ్రీగానే తిరగవచ్చు. ఎంచేతంటే మన ఎంట్రన్స్లో $30 మనం పే చేయటం వల్ల ఆ అమౌంట్ ద్వారానే ఇవన్నీ కూడా ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ టాయిలెట్స్ కానీ, అలాగే వివిధ దృశ్యాల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ అన్నీ కూడా ఈ నేషనల్ పార్క్లో అరేంజ్ చేశారు. ఈ నేషనల్ పార్క్లో మరి ఎన్నో రకాలైనటువంటి జంతువులు, బీర్స్, అలాగే డీర్స్, ఇవన్నీ కూడా చాలా జంతువులు ఉంటాయి. మరి ఇక్కడ ఎంతోమంది మరి వేలాది మంది జనం వీకెండ్లో ఈ నేషనల్ పార్క్ని మరి చూడడానికి వస్తారు. ఎంచేతంటే ఈ దృశ్యాలన్నీ కూడా కనుల విందుగా ఈ దృశ్యాలన్నీ కూడా మరి ఉంటాయి. మనం చూడండి అవన్నీ కూడాను ఎత్తైనటువంటి గ్రానైట్ కొండలు.
మనం చూసినటువంటి కొండల్లో మామూలు కొండలు వేరు, ఈ కొండలు వేరు. ఇవన్నీ కూడా కంప్లీట్ గ్రానైట్ కొండలు ఇవి. ప్రపంచవ్యాప్తంగా మరి ప్రసిద్ధి చెందినటువంటి ఈ యసోమేటి నేషనల్ పార్కు ఒక గొప్ప, ప్రపంచంలోనే ఒక గొప్పదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ పార్కులో మనకి ఈ ఫ్రీ బస్సు, ముందున్నటువంటి బస్సు అది ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సులో కూడా మనం ప్రయాణం చేయొచ్చు. ఏ స్టాప్ కావాలంటే ఆ స్టాప్కి. ఇందులో చాలా ఉన్నాయి. ఇది ఒక ఇంచుమించు 14-15 వరకు పాయింట్లు ఉన్నాయి. 14-15 ఆ పాయింట్స్కి, ఏ పాయింట్కి కావాలో ఆ పాయింట్కి మనకి వెళ్ళడానికి ఇక్కడ ఈ ఫ్రీ బస్సులు ఉన్నాయి. ఆ 2 బస్సులు కూడా ఫ్రీ బస్సులు. అవి అలా తిరుగుతుంటాయి. మనమైతే కారులో మనం ప్రయాణం చేస్తున్నాం. ఇది మొత్తం ఈ యొక్క 200 కిలోమీటర్లలో కూడా చుట్టూ కూడా కొండలు, అలాగే జలపాతాలు, అదేవిధంగా సుందరమైనటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా మనకు కనపడతాయి. ఇప్పుడు మనం ఆ ప్రయాణంలో ఉన్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మనం చూస్తాం. అలాగే ఈ అమెరికా ఉన్నటువంటి ఆ విధానం ఇక్కడ మరి జనాభా తక్కువగా ఉండటం వల్ల, లేకపోతే వీళ్ళకి స్వాతంత్రం మనకన్నా 200 సంవత్సరాల ముందే, వీళ్ళకి సుమారు 200 సంవత్సరాల ముందే మరి స్వాతంత్రం రావటం వల్ల వీళ్ళు చాలా బాగా డెవలప్ చేసుకున్నారు. అన్నీ కూడా ప్రజాస్వామ్యమైనటువంటి దేశం ఇది. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. మనిషికి ఎంత రెస్పెక్టు, ఎంత గుడ్ విల్లు ఇక్కడ ఇస్తారంటే, ముందు ఫస్ట్ ప్రయారిటీ మనిషి. అక్కడ ఉన్నటువంటి మనిషిని ఫస్ట్ ప్రయారిటీ మనిషి ఏ రకంగా ప్రయాణం చేస్తున్నాడో, ఏ రకంగా వెళ్తున్నాడో, అతనికి సౌకర్యంగా ఉందా, అసౌకర్యంగా ఉందా అనేది మానిటరింగ్ చాలా ఉంటుంది ఈ అమెరికాలో. ప్రతి దుక్కున కూడా అందరూ కూడా క్రమశిక్షణతో ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఒక లైను, ఆ లైన్లోనే ఉంటారు. ఆ రకంగా అమెరికాని చాలా డెవలప్ అయిందని చెప్పి మనం చెప్పుకోవాలి. కూడా ఇండియా కూడా ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. మన గొప్పతనం కూడా గొప్పదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఏం చేద్దండి, ఇక్కడ 35 కోట్ల జనం, మందే 1,40,40 కోట్ల జనం. ఇక్కడ ఉన్నటువంటి భూమి మన భూమి కన్నా ఇక్కడ 3 రెట్లు అధికంగా భూమి ఉంది. అంచేత ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం వేరు, మన గొప్పతనం వేరు. మరి ఈ విధంగా అమెరికాలో ఉన్నటువంటి మన దృశ్యాలు చూస్తారు కదా. ఈ పక్కన వరుసగా వేల కార్లు ఈ ఇంచుమించు ఈ 200 కిలోమీటర్లలోనే ఉంటాయి. దీని గొప్పతనం ఏంటంటే, శీతాకాలం వచ్చినప్పటికీ ఇదంతా ఇంచుమించు 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగుల వరకు కూడా ఈ యొక్క మంచుతోటి కప్పడిపోయి ఉంటుంది. అప్పుడు దీనికి ఎంట్రన్స్ ఉండదు. దీనికి ఎంట్రన్స్ అలా జూలై నెల నుంచి నవంబర్ నెల వరకునే దీన్ని ఓపెన్ చేస్తారు. మిగిలిన టైంలో అంతా కూడా కంప్లీట్ మంచుతోటి మొత్తం ఇది కంప్లీట్ నిండిపోయి ఉంటుంది. ఆ రకంగా ఈ యసోమేటి నేషనల్ పార్కు మరి కొద్ది సమయమే, ఒక సంవత్సరంలో కొద్ది సమయమే మరి యాత్రికులకు కానీ, అలాగే ఈ వినోదాలు చూసేటువంటి వ్యక్తులకు కానీ అందుబాటులో ఉండేటువంటి విధానం. ఈరోజు దీన్ని చూడడానికి మనం ఉదయాన్నే మనం బయలుదేరాం. ఇప్పటికీ ఇంచుమించు మనం 11-12 అవుతుంది. మనం అక్కడక్కడ ఆగుతున్నాం, అలాగే మన జర్నీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక లైన్లో మన కార్లు మనకు అన్నీ కూడా కనపడుతున్నాయి. ఇందాక మన వెళ్ళే లైన్లో చూసాం, ఇప్పుడు మనకు ఎదురుగుండా వచ్చేటువంటి లైన్లో ఇప్పుడు మన పైకి మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఇంచుమించు సగం దూరం వరకు కూడా ఈ కొండపైకి మనం వెళ్ళాం. ఇక్కడ ఆగి మీకు ఈ లోయలో ఉన్నటువంటి ఆ దృశ్యాలని మీకు చూపించేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అంచేత మీకు ఇక్కడ ఆగి ఎక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొండలు, ఎత్తైనటువంటి కొండలు, అలాగే మన పైనుంచి కింద చూస్తే ఆ లోయలు అన్నీ కూడా చాలా సుందరమైనటువంటి దృశ్యాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇదొక గొప్ప ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంగా మనం చూడొచ్చు. ఇందులోకి ఎంటర్ అయిన వెంటనే మనల్ని మనం మర్చిపోయేటువంటి విధంగా ఈరోజు ఈ దృశ్యాలన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. గొప్ప సుందరమైనటువంటి మన దృశ్యాలని మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా చిత్రీకరించి మరి మీకు అందరికీ కూడా మీకు చూపించాలనేటువంటి ఉద్దేశంతో మరి
నా యొక్క ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. మరి మీరందరూ కూడా బాగుంటే మరలా చూడండి, లేదనుకుంటే దీన్ని మీరు స్కిప్ చేసుకోండి. అలాగే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బయలుదేరి ఇంకొక 30 కిలోమీటర్లు మనం ప్రయాణం చేసి ఇంకా మనం కొండపైకి వెళ్తాం. అంతే ఇంచుమించు 8,800 అడుగుల వరకు కూడా మనం ప్రయాణం చేస్తాం. అక్కడ నుంచి చూస్తే ఇంకా మీకు ఒక 5,000 అడుగులు ఇంకా ఎత్తులో మన కొండలు కూడా మనకు కనపడతాయి. అంటే మనకు మొత్తం 13,114 అడుగుల ఎత్తుల్లో ఉన్నటువంటి కొండలని మనం ఇప్పుడు చూడబోతున్నాం. అదేవిధంగా వీటికి ఈ కొండల్లోంచి వెళ్ళడానికి రోడ్లు వేసేటువంటి క్రమంలో ఒక 2 కిలోమీటర్లు ఒక సొరంగాన్ని కూడా వీళ్ళు తవ్వి ఆ కొండపైకి బాగా శిఖరాలకి వెళ్ళేటువంటి క్రమంలో 2 కిలోమీటర్లు సుమారు సొరంగ మార్గాన్ని తవ్వి వీళ్ళు ఇక్కడ రోడ్డు ఏర్పాటు చేశారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్సీ. ఈ రోడ్లు ఇవి అన్నీ కూడా చాలా చక్కగా మరి చేశారు. ఇది కేవలం ఇంచుమించు 4 నెలలు మాత్రమే ఈ ప్రదేశంలో ఈ వీళ్ళందరూ కూడా ఈ టూరిస్టులందరూ కూడా రావడానికి అవకాశం ఉంది. ఎంచేతంటే మిగిలిన కాలం అంతా కూడా మంచుతో కప్పడిపోతుంది. దీనికి ఈ ఎంట్రన్స్ 3 దిక్కుల నుంచి మాత్రమే ఉంది. మనం ఒక దిక్కు నుంచి మనం ఎంటర్ అయ్యాం. అలాగే సౌత్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది, అలాగే ఇంకొక ప్లేస్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది. మనం ఈ 3 దిక్కుల నుంచి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్కి మనం ఈ 3 దిక్కుల నుంచే మనం బయటికి వెళ్ళాలి తప్పించి ఇక్కడి నుంచి వేరే ఏరియాకి వెళ్ళనక్కలేదు. ఏంటంటే ఈ 200 కిలోమీటర్లు అన్నీ కూడా ఈ కొండతో నిండిపోయినటువంటి ఈ యొక్క ప్రాంతాలు. ఇవన్నీ కూడా ఆహ్లాదకరంగా ఉండేటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని మరి అమెరికా గవర్నమెంట్ రోడ్లు అన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి రోడ్లు అలాగే రిసార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఇంత గొప్ప మరి ఈ సుందరమైనటువంటి మరి ప్లేస్కి మరి ఈరోజు వచ్చి మరి చూడటం అంటే చాలా గొప్ప విషయం. అలాగే అమెరికాలో ఎంత విధానం అయినా కూడా కొన్ని రేట్లు చూస్తే ఇంచుమించు మనకి ఇక్కడికి కూడా సమానంగానే ఉంటుంది. అలాగే పెట్రోల్ వచ్చి మనకి 110 రూపాయలు, ఇక్కడ వచ్చి 1 లీటర్ వచ్చి $1 ఉంది. అంటే డాలర్ అంటే ఇంచుమించు 85 రూపాయలు 90 రూపాయలు. ఆ రకంగా పెట్రోల్ ఇక్కడ రేటు ఎంతో కొంత తక్కువ ఉందని చెప్పి మనం చెప్పుకోవాలి. అలాగే మిగిలిన వస్తువులు అయితే కానీ మాత్రం చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి. అలాగే ఉల్లిపాయలు కానీ లేదా బంగాళదుంపలు కానీ, ఉల్లిపాయ వచ్చినప్పటికి కేజీ $2 వరకు ఉంది. $2 అంటే ఇంచుమించు 170 రూపాయలు 1 కిలో ఉంటుంది. ఆ రకమైనటువంటి విధానం ఇక్కడ నడుస్తుంది. మరి ఇక్కడ అందరూ కూడా ఎంప్లాయీస్. నేనున్నటువంటి ప్రదేశం మరి ఇప్పుడు 13,114 అడుగుల వరకు ఉన్నటువంటి మన కొండల్ని మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇప్పుడు 8,800 అడుగులు హైట్లో ఉన్నాం. సముద్ర మట్టానికి 8,800 అడుగులు ఎత్తులోంచి ఈ దృశ్యాలన్నీ చూస్తున్నాం మరి మనం చూసేటువంటి కొండల యొక్క పూర్తి శాతం హైటు 13,114 అడుగులు. అంటే ఇంచుమించు 3 కిలోమీటర్లు సుమారు హైటు ఉండేటువంటి మరి కొండలు మరి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రానైట్ కొండలు అని చెప్పి చెప్పవచ్చు. అలాగే వృక్ష సంపద, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వృక్ష సంపద, అలాగే ఈ అమెరికా కాలిఫోర్నియా అనేటువంటి రాష్ట్రంలో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ పండుతాయి. అలాగే బ్లాక్బెర్రీ, తర్వాత క్యాడ్బెర్రీస్, స్ట్రాబెర్రీ, అలాగే వాల్నట్టు, అలాగే బాదం, ఇవన్నీ కూడా మరి ఇక్కడ బాగా పండుతాయి. ఇప్పుడు మీకు ఇందాక ముందు చూపించినటువంటి వాటర్ ఫాల్, ఈ వాటర్ ఫాల్ కింద స్టెప్ మరి కింద నుంచి చూపించడం జరిగింది. ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ నుంచి చూసినటువంటి ప్లేస్ కన్నా మనం పైకి వచ్చి ఆ వాటర్ ఫాల్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం చూసినట్టయితే 3 స్టెప్పులుగా మరి పైనుంచి ఈ వాటర్ ఫాల్ వస్తుంది. అంటే అంత ఎత్తైనటువంటి వాటర్ ఫాల్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ విధంగా మరి మీకు అందరికీ ఈ యొక్క దృశ్యాలని, ఈ యొక్క
ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మరి చిత్రీకరించి మీకు చూపించడం అంటే చాలా ఆనందమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా అమెరికాలో ఈ నేషనల్ పార్క్కి ఎంత ప్రాధాన్యత ఉందంటే ఖచ్చితంగా ఇది ఒకసారి మనం $30 మనం పే చేసి మనం ఎంటర్ అయితే 3 రోజుల వరకు కూడా ఈ ఈ ప్రాంతంలో ఉండి మనం ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం చూడొచ్చు. అలాగే ప్రైవేటు ఇందులో హౌసెస్ కూడా ఉన్నాయి. ఆ హౌసెస్ మనం 3 రోజులు కానీ 2 రోజులు కానీ ఉండడానికి ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుని మనం వెళ్ళి ఈ హౌసెస్ అన్నీ కూడా మనం హౌస్లో ఉండి ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణ ఫారెస్ట్లో ఉండేటువంటి విధానం కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పరిచారు. అందుకే దీనికి ఇంత డిమాండ్. అవి వీకెండ్ వచ్చినప్పటికి శుక్రవారం, శనివారం, ఆదివారం వచ్చినప్పటికి ఖచ్చితంగా ఇక్కడ ఇంచుమించు 4,000 నుంచి 5,000 కార్లు, అలాగే బస్సులు, టూరిస్ట్ బస్సులు అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. వచ్చి వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసి మరీ వెళ్తారు. ఈ విధంగా అమెరికాలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. అలాగే అమెరికాలో ఇంకా కొన్ని చిత్రీకరించినటువంటి ఉన్నాయి. మరి రాబోయేటువంటి రోజుల్లో అవి కూడా మరి నేను సందర్శించి అవి కూడా మీకు నేను చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది మనం అమెరికా అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కొంతమందికి కలగానే ఉండేటువంటి విషయం ఇది. అంచేత మీకు ఆ విషయాన్ని తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఏదైనా ఉద్యోగం నిమిత్తం వచ్చి మనం చూడొచ్చు, కానీ వేరే విధంగా మనం ఇక్కడికి రావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఏం చేద్దంటే మనం వీసాకి చాలా ఖర్చు అవుతుంది. ఆ రకంగా అమెరికాలో ఉంది. ఇప్పుడు మనం అవన్నీ చూసుకొని అక్కడ 8,800 అడుగులు మనం చూసుకొని మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ ఒక 30 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బస్సు ఉంది. ఆ బస్సు మనం ఎక్కి ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలను చూడడానికి ఇక్కడ ఒక బస్సు ఇక్కడ రెడీగా ఉంది. ఆ బస్సు ఎక్కి మనం కొండపైకి వెళ్తున్నాం. ఈ బస్సు కూడా ఫ్రీ సర్వీసే, వీళ్ళేం డబ్బులు తీసుకోరు. కొండపైకి మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చూడడానికి ప్రయత్నం చేస్తాం. పురాతనమైనటువంటి వృక్షాలు. వీటికి వయసు ఇంచుమించు 3,000 సంవత్సరాల వయసు ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అలాగే దీని యొక్క హైటు 300 అడుగులు, వెడల్పు 30 అడుగులు. మరి దీని యొక్క వెడల్పు కింద భాగం 30 అడుగుల వరకు ఉంటుంది. ఆ రకమైనటువంటి చెట్లు ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు. ఈ చెట్లని, ఈ యొక్క వృక్షాలన్నింటినీ కూడా మీకు నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇది మనం ఎక్కడా కూడా మనం ఈ ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకున్నటువంటి ప్లేసు. ఆ ప్లేస్ని ఇప్పుడు మీకు అందరికీ నేను చూపించేటువంటి మరి ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ విధంగా ఈ యొక్క అమెరికాలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ప్లేసులన్నింటినీ కూడా, సుందరమైనటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం ఇదే. పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ కూడా 300 అడుగులు హైటు, కింద బాటం వచ్చినప్పటికి 30 అడుగుల వరకు కూడా ఈ బాటం చెట్లు వైశాల్యం ఉంటుంది. ఇది అడవిలోకి వీళ్ళు చెక్కలతో నిర్మించినటువంటి ఒక దారిని ఏర్పరిచారు. ఆ దారిలో మనం ఇప్పుడు నడిచి ఇదంతా కూడా మనం చూసి ఆనందపడడానికి అవకాశం మరి ఉంది. ఈ విధంగా అమెరికాలో మనం ఈ యొక్క సుందరమైనటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మరి చూపించేటువంటి మరి ఈ యొక్క సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ మనం ఉండి అమెరికా వచ్చిన తర్వాత మనం కూడా ఇవన్నీ కూడా చూసినటువంటి విషయాలన్నీ కూడా అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రస్తుతం ఈ యొక్క వృక్షాలను, పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద మాన్లు కట్టినటువంటి చెట్లన్నింటినీ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే అడవిలో ఈ చెక్కలతోటి దారి కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇది యొక్క ఎత్తు మరి చూడండి ఎంత హైట్ ఉందో.
అంత హైట్ ఉన్నటువంటి చెట్టు. ఇంచుమించు కింద ఒక 10 అడుగుల నుంచి అక్కడ నుంచి సమానంగా మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా వంపు లేకుండా స్ట్రైట్గా ఉండేటువంటి ఈ చెట్లు ఇవన్నీ కూడా. దీనికి కూడా ఈ వృక్షాల పేర్లు సియాకా వృక్షాలు. ఈ సియాకా వృక్షాలని మనం చూసిన తర్వాత మళ్ళా బస్సు అక్కడ రెడీగా ఉంటుంది. ఆ బస్సుని మనం ఎక్కి మళ్ళా మన కిందకు వచ్చి కింద ఉన్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత మనం బయలుదేరి ఇంకా ఇంటికి మనం వెళ్ళేటువంటి ఇది సియాకా వృక్షం. ఇది సియాకా వృక్షంలో మధ్య భాగం అంత ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్లు బాదం చెట్లు అది చూడండి, మీకు బాదం కాయలు మీకు కాస్తాయి. ఇటువంటి చెట్లు వేల ఎకరాల్లో ఈ చెట్లని వీళ్ళు ఇక్కడ సాగు చేస్తారు. సాగు చేసి ఇవన్నీ కూడా అమెరికా మొత్తం కూడా ఈ కాలిఫోర్నియా నుంచే వీళ్ళు ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సప్లై. నా వీడియోలన్నీ మీరు చూస్తున్నందుకు మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.